హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే దోసకాయ పల్లి పచ్చడి అయితే చేసిందనమాట. పప్పులోకి, రసముల్లోకి, ఇంకా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా మా మమ్మీ చేసినట్టు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో యా గైస్, లెట్స్ రాక్ ఇన్ టు ద వీడియో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఈరోజైతే దోసకాయ పల్లీల పచ్చడి అయితే చేస్తున్నాను. దానికోసం అయితే దోసకాయ, పచ్చిమిర్చి, టమాటా, పల్లీలు అయితే తీసుకున్నాను. ముందైతేనే ఎవరు ప్రాసెస్ కూడా చూద్దాము. ఇక్కడ మా అబ్బాయికి అయితే మ్యాగీ చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి. అయ్యో తెగిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదండి, ఇవాళ గుడ్డు పాలే తిన్నారని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ మానేశాను. నేను ఇంకా గుడ్డు పాలు తాగుతామన్నారు. తిన్నాను జస్ట్ డైట్లో తిన్నాను. ఇప్పుడు నేను వచ్చిస్తున్నాయి. ముందైతే పల్లీలు వేయించుకుంటున్నాను పచ్చడి కోసం. డాడీ గుడ్డు బాగు తీసుకో. స్నాక్స్ డబ్బాలో పెట్టుకో. ఏమో అక్కడ తిన్నవరానా? స్నాక్స్ ఏం పట్టుకెళ్తావు మరి? ఎల్లో తీసేనా? దాంట్లో కొంచెం చెప్తాను, చేస్తావా? పాలు కలిపేసుకోవా, నాకు టైం అయిపోతుంది. ఎగ్ ఇది ఎల్లో మొత్తం తీసేనా? అయిపోయిందా? నేను ఈ దోసకాయ అయితే ఇప్పుడు సగమే ఫ్రై చేసుకోవడానికి వేసుకుంటానండి. మిగిలిన సగం పచ్చడిలో పచ్చడి కలుపుతాను. ఈ హాఫ్ పచ్చడి కలుపుతాను. దోసకాయ మధ్య చేదు వస్తున్నాయి అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి నేను చేదు చూసుకున్నాను. కొంచెం పులుపు కూడా లేదు అసలు. దోసకాయ తీయగా ఉంది కొంచెం. పండిపోతున్నట్టుంది. కొద్దిగా పల్పు వేస్తున్నానండి, కొంచెం పల్పు వేసుకుంటే బాగుంటుంది పచ్చట్లో. పచ్చిమిర్చి కూడా అన్నీ కలిపి మగ్గిస్తాను. ఇవి పల్లీలు వేస్తాను కదా, స్వీట్నెస్ వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం మిర్చి ఎక్కువ వేస్తున్నాను. మీకు ఇలా నచ్చుకుంటే కొన్ని పల్లీలు, నువ్వులు కలిపి కూడా పొడి చేసుకుని వేసుకోవచ్చు, పచ్చట్లో కలుపుకోవచ్చు. ఈ పల్లీలు అయితే పక్క పెట్టేసుకున్నాం. మ్యాగీ అయిపోయిందని పొట్టిగా వస్తుంది. సాంబార్ కాంబినేషన్కి అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంట్లో టమాటా వేసుకుందని చెప్పేసి నేనైతే సాంబార్ చేయట్లేదు ఇప్పుడు.
ఫస్ట్ అయితే జీలకర్ర వేసానండి కొంచెం. ఇలా పచ్చిమిర్చి దోసకాయ వేసేస్తాను. ఈ చట్నీ అన్నంలోకే కాదు, దోశలో కూడా బాగుంటుందండి. ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది. టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు. ఉప్పు కూడా వేసేస్తున్నాను. దోసకి అసలు పులుపు లేదండి, అంతని చెప్పేసి ఒక్క రెబ్బ చింతకాయలు వేసాను. ఒక్క రెబ్బ వేసానంటే సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు. పోతేసి మగ్గించుకుంటానండి. వెల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. మొత్తం మగ్గే వరకు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. మగ్గిపోయినాయండి, ఆఫ్ చేసేసుకుంటున్నాను కదా స్టవ్ అయితేనే. ఫస్ట్ అయితే పల్లీలు పొట్టు తీస్తానండి, పొట్టు తీయకుండా లేదు, పొట్టు తీసేస్తున్నాను. ముందు కొంచెం ఒకసారి మిక్స్ పట్టుకుంటాను. ఇలా అయితే పొడి చేసానండి ముందు పల్లీలు. ఇందులో ఇప్పుడు దోసకాయ టమాటా అన్నీ మగ్గించుకున్నాను కదా, అవన్నీ వేసేస్తాను. మరి మెత్తగా పేస్ట్లో అయితే పట్టేసుకోకూడదండి మిక్సీ. ఇలా అయితే మిక్సీ పట్టుకున్నానండి. పలుకు పలుకుగా తగిలితే అన్నంలో తినేటప్పుడు పండుగని తగిలి బాగుంటుంది. ఒక్క నిమిషం చిన్న ఫోన్ చేస్తున్నాడు. కింద పెట్టుకున్నాను. అయిపోయింది, తాగేసాను ఫోన్. ఎలాగా నువ్వు రా. వస్తుంది. తాలింపు వేయాలా? తాలింపు తాలింపు ఎందుకమ్మా అలాగే తాలింపు వేయాలి. తాలింపు వేయకపోతే బాగా పచ్చడి బాగుంటుంది. అన్నంలో కదమ్మా, నేను తర్వాత తీసుకుంటాను. లేదా నాకు కొంచెం వద్దులే. దోస ముక్కలు కలపాలి. తాలింపు వేపిస్తే దోస ముక్కలు కోసం తాలింపు అయితే వేసుకోండి గైస్. అందులో బిస్కెట్లు ఉన్నాయి, అది
తాలింపుకి అయితే ఆయిల్ వేసుకున్నానండి. తాలింపు గింజలు, అలాగే జీలకర్ర కూడా. ఒక 3 మిరపకాయలు అయితే వేసుకున్నానండి నేను. కరివేపాకు, మమ్మీ ఇదిగో ఇంత ఉంది మమ్మీ, ఇదిగో. అది కాదు, ఫోన్లో పెట్టి. ఫోన్ బ్రైట్నెస్ కెమెరాకి పని చేయదు. మిక్సీలో వేసుకుంటే బాగుండదండి దీనికి, పచ్చడికి. అందుకని కొత్తిమీర తురిమే వేస్తున్నాను. నేను కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, అందుకని డైరెక్ట్గా వేసేస్తున్నాను. కడిగి కూడా వేసాను అనుకోకండి. కట్ చేసి చూపిద్దాం. కలిపి ఫోటో తీస్తాను బట్టి అనుకున్నాం. తీసి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అండి. దోసకాయ పల్లి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye guys, see you in the next vlog.